మన భారతదేశంలో బెంగళూరులో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి క్రికెట్ స్టేడియం నందు 11 మంది స్టాంపైడ్లో అంటే తొక్కిసలాటలో మరణించడం, సుమారుగా 50కి పైగా ప్రజలు ఆ తొక్కిసలాటలో గాయాలు పాలై వారు కూడా ఐసీయూలో ఉండటం నిజంగా చాలా బాధను కలుగజేస్తూ ఉంది. అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే, ఐపీఎల్ అనేటువంటి టోర్నమెంట్ అందరికీ తెలుసు, భారతదేశంలో చాలా ప్రెస్టీజియస్ కమర్షియల్ టోర్నమెంట్. గతించిన 18 సంవత్సరాల నుంచి ఆ టోర్నమెంట్ భారతదేశంలో జరుగుతోంది. ఇప్పటికే చాలామంది ఆ టోర్నమెంట్లో బెట్టింగ్లాడి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, అనేక కుటుంబాలు బజారును పడ్డాయి. మంగళవారం గుజరాత్లో 2 జట్లు తలపడ్డాయి. ఒకటి ఆర్సీబీ, రెండోదిగా పంజాబ్ సూపర్ కింగ్స్. 2 కూడా తలపడ్డాయి. అనూహ్యమైనటువంటి రీతిలో ఆర్సీబీ విజయాన్ని సాధించింది. మీరు నమ్మరు, ఆ ఫైనల్ మ్యాచ్ 50 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా టీవీల ద్వారా చూడటం జరిగింది, మొబైల్ ఫోన్స్ ద్వారా చూడటం జరిగింది. ఆ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్కి ఇంగ్లాండ్ దేశపు మాజీ ప్రధానమంత్రి అయినటువంటి వివేక్ సునాక్ కూడా వచ్చి ఆ టోర్నీ చూడటం జరిగింది. ఎట్టకేలకు ఆ మంగళవారం రాత్రి జరిగినటువంటి ఆ ఫైనల్స్లో ఆర్సీబీ విజయాన్ని సాధించింది. వాస్తవానికి ఆర్సీబీ గతించిన 17 సంవత్సరాల నుంచి ఒక టోర్నీ కూడా గెలుచుకోలేదు. సో ఈసారి నెల గెలుచుకోవాలని ఆ ఫ్యాన్స్ కావచ్చు, ఆ టీం కావచ్చు, వారందరూ కూడా చాలా ప్రయాసపడ్డారు. ఎట్టకేలకు ఫైనల్స్లో విజయం సాధించారు. 18 సంవత్సరాల తర్వాత వాళ్ళకి టోర్నీ వచ్చిందంటే అందరికీ ఆనందమే, సంతోషం. చూడండి, 2 రకాల ఫ్యాన్స్ ఉంటారు. ఒకళ్ళు మామూలు ఫ్యాన్స్, ఎక్స్ట్రీమ్ ఫ్యాన్స్. రెగ్యులర్ ఫ్యాన్స్కి ఆ యొక్క ఎక్స్ట్రీమ్ ఫ్యాన్స్కి తేడా ఏంటంటే, ఎక్స్ట్రీమ్ ఫ్యాన్స్ చాలా భయంకరంగా వారు ప్రవర్తిస్తుంటారండి. మీరు నమ్మరు, ఆ గేట్లని వాళ్ళు పడగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఐరన్ గేట్స్ని వారు పడగొట్టడానికి ప్రయత్నం చేశారండి. వారే ఎక్స్ట్రీమ్ ఫ్యాన్స్. అంత మాత్రమే కాక చెట్లు ఉంటే ఆ చెట్టు చిటారు కొమ్మకు కూడా ఎక్కి కూర్చున్నారు ఆ యొక్క సెలబ్రేషన్ చూడాలని. వాస్తవానికి ఆర్సీబీ విజయాన్ని సాధించిన తర్వాత వారికి సక్సెస్ పీరియడ్ లేకపోతే ఆ విక్టరీ పీరియడ్ని ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ధారించారు. మధ్యాహ్నం టైంకి వారు గుజరాత్ నుంచి బెంగళూరుకు వచ్చారు. వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి వారిని విధాన్ సౌధ్ అనేటువంటి ప్రాంతాన్ని తీసుకువెళ్ళాలి. అంటే వాస్తవానికి అసెంబ్లీ లాంటిది. అక్కడ తీసుకెళ్ళి వారికి సన్మానం చేసి అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియం, అక్కడి నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి అక్కడ వారందరికీ సన్మానం చేసి విరాట్ కోహ్లీ చేత ఒక అద్భుతమైన స్పీచ్ ఇప్పించి ఆ ప్రాంతం నుంచి ఆ యొక్క సభ ముగించాలనేటువంటిది కర్ణాటక ప్రభుత్వం యొక్క ఆలోచన. నిజంగా కర్ణాటక ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తారంటే, వీళ్ళందరికీ సన్మానం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతులు, చాలా ఫ్యాన్స్ దీనికి ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి కూడా కొద్ది లాభం ఉంటుందనే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారు ప్లాన్ చేశారు. గుజరాత్ నుంచి బెంగళూరుకు రావడం జరిగింది. అక్కడి నుంచి వారు విధాన్ సౌదాకి తీసుకొస్తున్న టైంలో ఓపెన్ బస్ మీద వారందరినీ టీం అంతటిని కూడా నిలబెట్టించి కప్పు చూపిస్తూ ఒక మంచి విక్టరీ పెరేడ్ చేయాలనేటువంటి ఆలోచన. కానీ బెంగళూరులో ఉన్నటువంటి జనాభా 10 కోట్ల మంది. సో అందులో చాలామంది క్రికెట్ చూసేటువంటి వారు ఉన్నారు. ప్రభుత్వం సరిగ్గా అంచనా వేయలేకపోయారు. ఎప్పుడైతే ఈ టీం వస్తారని తెలియగానే విధాన్ సౌధ దగ్గరికి వచ్చారు. అనేక మంది జనం రావటం, ఈ యొక్క పరిస్థితుల్లో ఆ ఇరుకు రోడ్లలో విక్టరీ పెరేడ్ చేయటం చాలా కష్టమని భావించిన కర్ణాటక ప్రభుత్వం దాన్ని ఏం చేశారంటే క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో సక్సెస్ మీట్ లేకపోతే సెలబ్రేషన్ జరిగించాలని ఆలోచన కలిగి ఉన్నారు. చూడండి, 10 కోట్ల మంది ప్రజల్లో 3-4 లక్షల మంది రారా? వాస్తవానికి ఆ స్టేడియం యొక్క కెపాసిటీ 35,000 మంది. 35,000 మంది మాత్రమే పెడతారు. కానీ సో అంచనా వేయలేకపోయారో, లేకపోతే ప్రజలు ఎంతమంది రారో అనుకున్నారో, మరి ఏమనుకున్నారో తెలీదు. ఆ సక్సెస్ మీట్ని లేకపోతే ఆ సక్సెస్ పీరియడ్ని స్టార్ట్ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం నిజంగా ముందుకు వచ్చిందండి. వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా గ్రౌండ్ దగ్గరకు వచ్చేసారు. వారందరినీ కూడా కట్టడి చేశారు. కానీ వారు ఎప్పుడైతే ఆ టీం వస్తుందని తెలియగానే గేట్లను బదులు కొట్టడం ప్రారంభించారు. ఐరన్ గేట్లు బదులు కొడతా ఉన్నారు. పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. లాఠీ చార్జ్ చేసినప్పటికీ కూడా ఆ ప్రజలు ఇంకా పిచ్చి, ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ క్రేజీనెస్, ఆ పిచ్చి అభిమానంతో ఆ గేట్లు పడగొడతా ఉన్నారు. ఆ టైంలో ఏం జరిగిందంటే, వాళ్ళు రానే వచ్చారు. వచ్చేటప్పటికి ఆ తొక్కిసలాట్లో అనేక మంది నల్లగొట్టబడ్డారండి. అందులో స్త్రీలు ఉన్నారు, అందులో పిల్లలు ఉన్నారు. వీరందరూ కూడా ఆ తొక్కిసలాట్లో ఉండిపోయి సుమారుగా 100 మంది తొక్కిసలాట్లో తొక్కబడ్డారు. సుమారుగా 11 మంది చనిపోయినట్లుగా ఇప్పటికీ వార్తలు చెబుతూ ఉన్నారు. ఈ విషయాన్ని వింటూ ఉన్నప్పుడు ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేద్దాం? కర్ణాటక గవర్నమెంట్నా, లేకపోతే ఐపీఎల్నా, లేకపోతే ఆర్సీబీనా? ఇలాంటి పరేడ్ని నిర్వహిస్తున్నటువంటి వారినా ఎవరిని బ్లేమ్ చేద్దాం? 11 మంది యమన కాలంలో ఉన్నటువంటి వారు, వారి కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు.
వారందరూ కూడా కుటుంబానికి ఉపయోగకరమైన ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోవటం ఎంత బాధ ఉంటుంది. సో ఆ 11 మంది చనిపోవడం మాత్రమే కాకుండా చాలామంది కాళ్ళు ఇరిగిపోయినటువంటి వారు, ఆ తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలతో హాస్పిటల్ ఈ రోజున సతమతం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 35,000 మంది పట్టేటువంటి ఆ స్టేడియంలో సుమారుగా 2-3 లక్షల మంది వచ్చారట. అంటే మీరు ఆలోచించండి, క్రికెట్కి ఎంత అభిమానులు ఉన్నారో, ఎంత క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారో. నిందా చెప్పాను కదండి, వారికి అభివాదం చేయాలి, వారితో సెల్ఫీలు తీయించుకోవాలి అనేటువంటి ఆశ నిజంగా వారి ప్రాణాన్ని తీసేసింది. ఈ మరణించిన వారిలో 13 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడండి. 13 సంవత్సరాల బాబు. ఆ తల్లిదండ్రులకి జ్ఞానం ఉందంటారా? 13 సంవత్సరాల బాబును కూడా ఆ పెరడికి తీసుకొచ్చారు, సక్సెస్ సెలబ్రేషన్కి తీసుకొచ్చారండి. ఇంత రిస్క్ ఉంటుందని తెలిసినా సరే ఆ బాబుని తీసుకొచ్చారు. ఇంకొక విచారకరమైన సంఘటన ఏంటంటే, అనేక మంది చిన్న బిడ్డలను తీసుకొచ్చారండి. అమ్మాయిలు వచ్చారు, ఆ తర్వాత స్త్రీలు వచ్చారు, పురుషులు వచ్చారు. ఆ భయంకరమైన తొక్కిసలాట్లు ఎంత భయంకరమైన దారుణాలు జరుగుతాయి. విచారకరమైన సంఘటన ఏంటంటే, ఈ స్టాంపేడ్ జరిగిందని తెలిసినప్పుడు కూడా వాళ్ళు సెలబ్రేషన్ ఆపలేదండి. ఈ స్టాంపేడ్ అనేక మంది మరణిస్తున్నారని తెలిసినా సరే వాళ్ళు సెలబ్రేషన్ ఆపలేదు. వారికి ఏం కావాలి? క్రికెటర్స్కి, సినిమా యాక్టర్లకి మనుషులు ప్రాణాలు పోతే వాళ్ళకి పెద్ద లెక్క ఉండదేమో నాకు తెలియదు. అయిపోయిన తర్వాత కాంపెన్సేషన్ చెప్పి 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు, కానీ వారు పాపులర్ అవ్వటం కావాలి. ఐపీఎల్ అనేటువంటిది ఏంటని ఆలోచన చేస్తే ఇట్స్ ఎ కమర్షియల్ క్రికెట్ టోర్నమెంట్ అండి. చాలామంది తెలియదు. చాలామంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ఈ క్రికెట్ టోర్నీకి ఎందుకు వస్తారంటే డబ్బులు సంపాదించుకోవాలి, బాగా ధనాన్ని కూడబెట్టాలనే ఉద్దేశంతో వస్తారు. ఇది కమర్షియల్ క్రికెట్ టోర్నమెంట్. కానీ దీన్ని జాతీయత ఆపాదించి అనేక మంది దాన్ని పేట్రియాటిజంని యాడ్ చేసి చాలామంది రోజున బెట్టింగ్లు వేస్తూ ఇలాంటి స్టాంపేడ్లో అనేక మంది మరణిస్తున్నారు. అనేక మంది ప్రాణాలు వదిలేస్తారు. ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు? ఆ టైంలో ఆ 13 సంవత్సరాల బాబు యొక్క తల్లి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతుంది, నా కొడుకు మీరు తీసుకొస్తారా? నా కొడుకు నాకు కావాలి తీసుకొస్తారంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? చేతులు ఎత్తేసారు. అంత మాత్రమే కాదు, నిజంగా ఇంత స్టాంపేడ్ జరుగుతున్నా సరే వారు సక్సెస్ మీట్ రన్ చేశారండి. కోహ్లీ తను స్పీచ్ ఇచ్చాడు, తన భార్యతో పాటు అనేక మంది సెల్ఫీలు ఇచ్చాడు, ఆ తర్వాత అందరికీ అభివాదం చేశారు. వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అనేటువంటి మాట కూడా చెప్పలేదు. కనీసం మా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని కూడా చెప్పలేదు. ఎవరికి వారు జారుకున్నారు. ఇంకో విచారకరమైన సంఘటన అంటే, ఆర్సీబీ కెప్టెన్ అయినటువంటి పటిద రాత్రి 11 o'clockకి తనకి ఇన్స్టాగ్రామ్లో సెలబ్రేషన్స్ ఫొటోస్ పెట్టాడండి. నిజంగా వారికి ఏం కావాలి? వాస్తవానికి ఆ వ్యక్తి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వాడు, విరాట్ కోహ్లీ ఢిల్లీకి సంబంధించినటువంటి వాడు. బెంగళూరులో చాలామంది ఆ టీంలో లేరు. అయినప్పటికీ వారు ఏం పట్టింపు లేనట్టుగానే, బాధ లేనట్టుగానే ప్రవర్తించడం చాలా చాలా బాధను కలుగు చేస్తూ ఉంది. నేను ఈ యొక్క సంఘటన విన్నప్పుడు, నేను కూడా క్రికెట్ ఆడతాను, నేను కూడా క్రికెట్ చూస్తాను, కానీ క్రికెట్ పట్ల ఉన్నటువంటి ఆ పిచ్చి అభిమానం ఏదైతే ఉందో అది మన నష్టానికి తీసుకువెళ్తుంది. అభిమానులందరూ కూడా ఆర్సీబీ పట్ల చాలా చాలా గౌరవం ఉంది. 18 సంవత్సరాల తర్వాత ఈ టోర్నీ మా యొక్క టీంకి వచ్చింది అని చెప్పి చాలామంది సంతోషించారు. ఇక్కడ విజయవాడలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, అన్ని ప్రాంతాల్లో సెలబ్రేషన్ జరిగినాయి. ఎవరి ఇంట్లో వారు చేసుకోవడం తప్పులేదండి. కానీ ఆ యొక్క ఫ్యానిజం అనేది ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిందా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. చాలామంది ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్లు ఆడుతూ నిజంగా వారి టీము గెలవపోయేసరికి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు అనేక మంది లేకపోలేదు. ఈ రోజున ఒక మాట నేను చెప్పనివ్వండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని కంటే అధికంగా దేన్నైతే ప్రేమిస్తాం అది మనకు విగ్రహారాధన అవుతుంది. ఒకవేళ నీకు క్రికెట్ విగ్రహారాధన అయిపోయిందా, లేకపోతే సినిమాలు నీకు విగ్రహారాధన అయిపోయిందా, లేకపోతే చాలామంది సినిమా నటులు నీకు దేవుళ్ళు అయిపోయారా? ఆలోచించండి. అది మంచిది కాదు. దేవుని లేక నేను చెప్తాను, దేవుని కంటే అధికంగా నువ్వు దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధన అవుతుంది. సో విగ్రహారాధనను దేవుడు సపోర్ట్ చేయలేదు. నువ్వు దేవుని కంటే అధికంగా దేన్ని ప్రేమిస్తున్నావు? బైబిల్ గ్రంథంలో అబ్రహాం అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి. లేక అతనికి ఒక కుమారుడు పుట్టాడు, అతని పేరు ఇస్సాకు. ఒకరోజు అబ్రహాముకి దేవుడు కనిపించి ఆ ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. వాస్తవానికి దేవుని ఉద్దేశం ఏంటంటే, అబ్రహాము దేవుని కంటే అధికంగా తన కుమారుని ప్రేమిస్తున్నాడు. అంటే అబ్రహాం విగ్రహారాధన చేయటం మొదలుపెట్టాడు. అందులో బట్టి ఆ విగ్రహాన్ని తీసేయాలి, అప్పుడే నీ జీవితంలో నా వాగ్దానం నెరవేర్చబడతాయని దేవుడు మాట్లాడి ఆ కుమారుని నాకు దహన బలి అర్పించమన్నాడు. మోరియా పర్వతం మీద తీసుకొచ్చి దహన బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము తన కుమారుడి ఇస్సాకును మోరియా దేశంలో ఒక పర్వతం మీద తీసుకువెళ్ళి దహన బలి అర్పించడానికి సిద్ధమయ్యాడు. తన కత్తిపై ఎప్పుడైతే పైకెత్తగానే దేవుడు అబ్రహాముని ఎంతో మెచ్చుకుని, ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావు నాకు అర్థమవుతుందని చెప్పాడు. సో దేవుని ఉద్దేశం ఏంటంటే, మానవ హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు తీసివేయబడాలి. ఒకవేళ నువ్వు క్రికెట్ని అధికంగా ప్రేమిస్తున్నట్లయితే ఆ క్రికెట్ అనే విగ్రహాన్ని నువ్వు చంపేయాలి.
ఒకవేళ నీ జీవితంలో సినిమాలను ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తివైతే, దేవుని కంటే అధికంగా సినిమాలు ప్రేమించేటువంటి వ్యక్తివైతే ఆ సినిమాని విగ్రహాన్ని చంపేయాలి. ఒకవేళ నీకు సినిమా యాక్టర్లు, లేకపోతే క్రికెటర్స్, లేకపోతే ఫుట్బాల్ ప్లేయర్సు, లేకపోతే కమేడియన్సు, ఇంకా సినిమా హీరోలు దేవుని కంటే అధికమైనటువంటి స్థానాన్ని వారు ఆక్రమించారా, దాన్ని చంపేయటం ఎంతైనా దీవెనకరమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నిజంగా కుటుంబాలు ఏడుస్తున్నారండి. యవనస్తులు చనిపోయినప్పుడు ఈ క్రికెట్ పిచ్చే వీడిని ఇంత భయంకరమైన స్థితిలో తీసుకువెళ్ళింది. ఈ రోజున మూగత జీవులుగా శవాలై తేలడానికి వీడికి ఉన్న క్రికెట్ పిచ్చే. క్రికెట్ ఆడొద్దని నేను అనట్లేదు, క్రికెట్ చూడొద్దని అనట్లేదు, కానీ ఎంత లిమిట్స్లో ఉంటే అంత మంచిది. వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ డేంజరస్ అండి. ఏదైతే ఎక్స్ట్రీమ్గా నువ్వు దేనైతే చేస్తావో అది నీకు డేంజరస్సే, అది నీకు ప్రమాదమే. అనేక మంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా, లేకపోతే వారి అభిమానులు కలవాలి, లేకపోతే ఆ యొక్క సక్సెస్ మీట్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, వాస్తవాన్ని గమనించి ఇంత జనం ఉన్నారు కదా, ఇంత భయంకరమైన స్టాంపేడ్ జరుగుతూ ఉంది, మన ఇంటికి వెళ్ళిపోవటం శ్రేయస్కరమని భావించాలి కదా, ఎంత రిస్క్ తీసుకున్నా. ఈ రోజున మనుషులకి జీవితం అనేది ఆట అయిపోయిందండి. ఏమవుతుందిలే నిర్లక్ష్యం, ఏమవుతుందిలే ఏం కాదులేటువంటి ఆ నిర్లక్ష్యం ఏదైతే ఉందో మనిషి ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఎవరన్నా వచ్చి మనల్ని ఆదరిస్తారా, ఆదుకుంటారా? ఇప్పుడు ప్రాణాలు పోయిన కుటుంబాలని కూడా ఏడుస్తున్నారండి. నేను ఒక మాట నేను చెప్పినామండి, ఎవరిని బ్లేమ్ చేద్దామండి? గవర్నమెంట్ బ్లేమ్ చేద్దామా, పోలీసుని బ్లేమ్ చేద్దామా, ఆర్సీబీ క్రికెట్ టీం బ్లేమ్ చేద్దామా, లేదా ఆర్సీబీ క్రికెట్ టీంలో మెయిన్ పాత్ర పోషిస్తున్నటువంటి విరాట్ కోహ్లీని బ్లేమ్ చేద్దామా? ఎవరిని బ్లేమ్ చేయాలి? ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి వాళ్ళు జ్ఞానంతో ఉండాలండి. పావుల వల్ల వివేకంగా ఉండాలి, పావుల వల్ల నిష్కపటంగా ఉండాలి, జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇక్కడ సివిక్ సెన్స్ అనేటువంటి మాట కనబడుతోంది. సివిక్ సెన్స్తో పాటు కామన్ సెన్స్, మనకు కామన్ సెన్స్ ఉండాలి, సివిక్ సెన్స్ ఉండాలి. ప్రజలు అంతమంది ఉన్నప్పుడు మనం జాగ్రత్తను పాటించాలి. ఆ టైంలో గేట్లు బద్దలు కొట్టడం ఏంటండి? 5,000 పోలీసులు ఏం చేయగలుగుతారు? 3 లక్షల మందిని. మనం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ అయిన తర్వాత భారతదేశం వరల్డ్ కప్ ఫైనల్స్లో విజయం సాధించారు. వారు ముంబై నడివీధుల్లో పెరేడ్ చేస్తున్నప్పుడు ఎంతో కంట్రోల్గా జరిగింది. కానీ బెంగళూరు రోడ్లు అలాంటివి కాదు, చాలా ఇరుగ్గా ఉంటాయండి. ఆ చిన్నస్వామి స్టేడియం, ఆ రోడ్లన్నీ కూడా విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఆ రోడ్ చాలా ఇరుగ్గా ఉంటుంది. అంతమంది ప్రజలు వస్తూ ఉన్నప్పుడు పోలీసు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. వాస్తవానికి ఇంకా కొద్ది టైం తీసుకుని ఇది ప్లాన్ చేయాల్సింది. వెంటనే ఫైనల్స్ అయిపోగానే వారు ఎప్పుడైతే కప్పు తీసుకోగానే అంత మరుసటి రోజే పెట్టడం ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చి. ఇంకో మాట నేను చెప్తున్నాను, చాలామంది యవనస్తులు ఈ వీడియోని చూస్తున్నారు. జాగ్రత్త, మీ జీవితాలు చాలా విలువ. ఇలాంటి తుచ్చమైనటువంటి క్రీడల కొరకు, సినిమాల కొరకు మీ జీవితాలని పణంగా పెట్టద్దు. మేము ఒకసారి సువార్త పరిచయకు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద చాలామంది ప్రజలు ఉన్నారండి. ఏంటని ఆలోచన చేస్తే ఒక వ్యక్తి సినిమా థియేటర్ ముందు తన యొక్క ఒంటిని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఏంటని ఆలోచన చేస్తే తన అభిమాన నటుడు యొక్క మొదటి టికెట్ దొరకలేదట. అందుని బట్టి ఈ జీవితం వ్యర్థం, నా అభిమాన నటుడు యొక్క మొదటి టికెట్ నాకు దొరకలేదు, ఫస్ట్ షో చూడలేకపోతున్నానని చెప్పి అదే థియేటర్ ముందు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి. ఒరే, మేము ప్రాముఖ్యమా, లేకపోతే ఎక్కడో తెరల మీద ఎగిరేటువంటి ఆ సినిమా హీరో ప్రాముఖ్యమా? వాడి కోసం ఎందుకు ప్రాణాలు అర్పించావు? నీకు చెల్లుంది, తమ్ముడున్నాడు, మేమున్నాం, మా గురించి ఆలోచన రాలేదా? ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు అప్పటికే ఆ బ్యానర్స్కి. ఆ సినిమా హీరో వచ్చి ఏదైనా చేస్తాడా? ఆ సినిమా హీరో వచ్చి వాళ్ళు ఏమైనా పలకరిస్తాడా? అయిపోయిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చి నిజంగా తప్పించుకున్నారు. ఈ రోజున ప్రపంచంలో ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి, అనేకమైన స్టాంపేడ్లు జరుగుతున్నాయి. సో మనం రీసెంట్గా మన తెలుగు సినిమా హీరో రీసెంట్గా ఒక తెలుగు సినిమా హీరో, ఒక చిన్న పిల్లవాడు చనిపోవడం ఎంతో బాధను గురి చేసింది. అంత మాత్రమే కాదు, భారతదేశంలో 21st సెంచరీలో కూడా ఇలాంటి స్టాంపేడ్ జరగడం చాలా విషాదకరం అండి. ఇంకా అనేకమైనటువంటి గుడుల దగ్గర, గోపురాల దగ్గర, భయంకరమైన తిరణాల దగ్గర, పుష్కరాల దగ్గర భయంకరమైన స్టాంపేడ్లు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలి, ప్రజల్లో కూడా పరివర్తన కావాలి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది యోగ్యమైందో, ఏది అయోగ్యమైందో, ఏది చేయాలో, ఏది చేయకూడదో ఆలోచన రావాలండి. ప్రజలకి ఆ రేషనాలిటీ ప్రకారం మనుషులు జీవించాలి. చాలా బాధ అనిపించింది. 11 మంది చనిపోవడం అంటే చిన్న విషయం అండి. బెంగళూరులో ఈ విషాదము చాలా బాధను గురి చేస్తూ ఉంది. ఆర్సీపీ నెగ్గిన ఆనందం కంటే వాళ్ళు ఓడిపోయేటువంటి భావన కలుగుతూ ఉంది. 11 మంది చనిపోవడం మాత్రమే కాకుండా సుమారుగా 50-60 మంది ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ వారి జీవితాలు కూడా నికరమేం కాదు, వారిలో కొంతమంది చనిపోవచ్చు అనేటువంటి భావన వినపడతా ఉంది. అందులో బట్టి నేను మరొకసారి చెప్తున్నాను, ఇలాంటి క్రికెట్ పిచ్చులు ఉన్నటువంటి వారు దయచేసి దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. మీకున్నటువంటి అలవాటు ఏది ఉంటుందో దాన్ని మీ కంట్రోల్లో ఉంచాలి. అది మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. పాపం మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, మీరు పాపాన్ని కంట్రోల్ చేయాలి.
మీ వ్యసనం, మీ క్రీడ, మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అవి మీరు కంట్రోల్ చేయాలి, కానీ దాని కంట్రోల్లో మీరు ఉండకూడదు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి నేను ఎంతగానో చింతిస్తున్నాను. మరొకసారి ఇలాంటి స్టాంపేడ్ జరగకుండా మనం ప్రార్థన చేయాలి. ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఎంత మాత్రం చేస్తారని, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకు కంట్రోల్ చేస్తారు? ప్రజలకు జ్ఞానం ఉండాలి కదా, ప్రజలకు వివేకం ఉండాలి కదా. యువత ఈ రోజున ఇలాంటి క్రికెట్ బెట్టింగ్లకి అలవాటు పడిపోయి, ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోయి, ఇలాంటి ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్స్కి అలవాటు పడి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు. సుమారుగా 2 నెలలు నిర్విరామంగా జరుగుతాయి. ఎంతమంది పుస్తకాలు తీశారు, ఎంతమంది వారి కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అందరూ ప్రతిరోజు మ్యాచ్లు చూడటం, నిజంగా వారికి ధనం వస్తూ ఉంది, వారు కోట్లు గడిస్తూ ఉన్నారు, వారు బిల్డింగ్లు కట్టుకుంటూ ఉన్నారు. కానీ నీకేం వస్తుంది? నీ జీవితం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, నీ చదువు మీద నువ్వు కాన్సన్ట్రేట్, నీ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇలాంటి ద్వారా ఏమొస్తుంది చెప్పండి? కాసేపు ఉల్లాసంగా ఆనందంగా ఉంటావు, నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు, జీవితాన్ని పణంగా పెట్టుకుంటావు. కాబట్టి అది వినోదం కోసం కాసేపు చూడటం మంచిదే, కానీ అదే జీవితం కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే ఎక్స్ట్రీమ్ ఫ్యాన్స్ ఉన్నారో దయచేసి మానుకోండి. ఒకవేళ క్రిస్టియన్స్ ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో, దేవుని కంటే అధికంగా నువ్వు దేన్ని ప్రేమించడానికి వీల్లేదండి. అది నీకు వ్యాపారమైనా, ఒక క్రీడ అయినా, ఒక ఆహారమైనా, ఒక వ్యక్తి అయినా, లేకపోతే ఒక క్రికెటర్ అయినా, ఒక సినిమా యాక్టర్ అయినా, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఒక సేవకుడైనా సరే, నువ్వు దేవుని స్థానాన్ని ఏ వ్యక్తికి ఇవ్వడానికి వెళ్ళలేదు. నీ హృదయంలో దేవునికే మొదటి స్థానాన్ని ఇవ్వాలి. అబ్రహాం ఆ విధంగా చేస్తున్నప్పుడు దేవుడు హెచ్చరించాడు, నీ ఒక్కగాను కుమారుణ్ణి నాకు దహనబలి అర్పించు, ఆ విగ్రహాన్ని చంపేయి అని అన్నాడు. కాబట్టి నా ప్రియ దైవజనాంగమా, ఆర్సీబీ వాస్తవం నెగ్గిందని అనుకున్నాం, కానీ అది ఓడిపోయిందండి. వాస్తవానికి 11 మంది చనిపోయారు. సో అనేక మంది ఐసీయూలో ఉన్నారు ఈ రోజున. కాబట్టి అందరం కూడా దీని విషయంలో రెస్పాండ్ అవ్వాలి. ఇటువంటి ఎప్పుడు జరగకుండా మనం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.